హలో ఎవరీవన్, దిస్ మూర్తి. ఇండియాలో యాపిల్ వచ్చి 20% మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. చైనా నుంచి ఇండియాకి షిఫ్ట్ అవ్వబోతున్నారు. చాలామంది అనుకోవచ్చు కరోనా వైరస్ వల్లే వీళ్ళు షిఫ్ట్ అవుతున్నారని చెప్పి. అలా అయినట్లయితే 100% వాళ్ళు ఇండియాకి షిఫ్ట్ అవ్వాలి. సో వీళ్ళు 20% మాత్రమే షిఫ్ట్ చేయడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. యాపిల్కి వచ్చి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియా ఇప్పుడు రీసెంట్గా ఒక కొత్త స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే ప్రొడక్షన్ లైన్డ్ ఇన్సెంటివ్ అని చెప్పి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే ఇండియాలో కొత్తగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది క్రియేట్ చేయాలని చెప్పి వీళ్ళు చూస్తున్నారు. సో దాంట్లో భాగంగానే యాపిల్ ఇప్పుడు ముందుకు వచ్చింది. సో దీనివల్ల ఇండియాకి బెనిఫిట్ ఏంటంటే యాపిల్ని చూసి ఇంకా చాలా కంపెనీస్ అనేవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండియాకి బిగ్గెస్ట్ బెనిఫిట్ అయితే ఇది మాత్రమే. సో నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే చైనాలో వీళ్ళు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పటివరకు ఎంత అంటే 220 బిలియన్. సో ఇండియాలో కంపేర్ చేసుకుంటే అది చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళు చైనా నుంచి ఇండియాకి 20% మూవ్ అవ్వబోతున్నారు. అంటే దాదాపుగా 10 బిలియన్స్ నుంచి 40 బిలియన్స్కి నెక్స్ట్ రాబోతున్న 5 ఇయర్స్లో వచ్చి వాళ్ళు ఇంక్రీజ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే వీళ్ళ సేల్స్ అనేవి ఎలాగుంటాయంటే 1.5 బిలియన్. బట్ ఇండియాలో ఆల్రెడీ వీళ్ళకి కంపెనీస్ అనేవి ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. దాని మార్జిన్స్ ఏ విధంగా ఉంటాయంటే 50 మిలియన్ అంటే 0.5. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అమ్మీది వచ్చి ఇండియాలో ఎక్కువ. సో దానివల్ల వీళ్ళకి ఏంటంటే ఇండియాకి వీళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ కట్టి అంటే ఇంపోర్ట్ చేసుకుని ఇండియాలో సేల్స్ అయితే చేస్తున్నారు. దీనివల్ల వీళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఇంకా కట్టనవసరం లేదు. ఇండియాలోనే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళు ఇంకా ఇండియన్ సేల్స్ అనేవి ఇంకా పెంచుకోవచ్చు. సో యాపిల్ కంపెనీకి ఇది చాలా పెద్ద బెనిఫిట్. అదేవిధంగా వాళ్ళు ఎదురు చూస్తుంది ఏంటంటే ఇండియాకి వాళ్ళకి ఎక్కువ సేల్ లేదు కాబట్టి వాళ్ళు మోస్ట్లీ ఇక్కడ తయారు చేసినవన్నిటినీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికే చూస్తారు. సో ఇలా ఇప్పుడు ఏంటంటే కొత్తగా వెళ్ళేమి ప్లాంట్ ఇక్కడ కట్టనవసరం లేదు. ఆల్రెడీ ప్లాంట్ అయితే ఉంది. ఫాక్స్కాన్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు ఐఫోన్స్ని. సో ఇప్పుడు ఏంటంటే అక్కడి నుంచి ఎక్కువ మెషినరీ అనేది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ మొబైల్ తయారు చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే మిషన్స్ అనేవి ఎక్కువ అవసరం అవుతాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కంపెనీ మంది కాదు, మిషన్స్ మనవి కావు. రా మెటీరియల్ అనేవి మోస్ట్లీ చైనా నుంచే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. సో డిజైన్ అనేది యాపిల్ నుంచి వస్తుంది. సో ఏది మంది కాదు, ఇండియాది ఏం కాదు. సో ఇండియాలో మాత్రం వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు. సో బట్ ఇండియన్ ద్వారా ఈ మొబైల్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి అనే ఒక పేరు తప్పించి మిగతాది ఏం కాదు. సో వీళ్ళని చూసి ఇంకా కంపెనీస్ వస్తాయనే ఇండియా ఇప్పుడు ఎదురు చూస్తుంది. మనకి ఇంకా బెనిఫిట్ చెప్పాలంటే జాబ్స్ అనేవి ఇంకా కొంచెం పెరగవచ్చు. అదేవిధంగా యాపిల్ CEO టిమ్ కుక్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దాకా ఐఫోన్స్ అనేవి ఇండియాలో చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లోనే ఎక్కువ కొంటారు. ఎందుకంటే యాపిల్ రీటైల్ స్టోర్స్ అనేవి ఎక్కడ కూడా ఎక్కువ లేవు. సో ఇప్పుడు ఏంటంటే 2021 నుంచి వీళ్ళు ఎక్కువ రీటైల్ స్టోర్స్ అనేవి ఓపెన్ చేయడానికి చూస్తామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో ఫర్దర్గా చూడాలి యాపిల్ ఏ విధంగా ఇండియాలో మూవ్ అవబోతుందని చెప్పి. సో చూద్దాం. So thanks for watching my videos. Please give your feedback via comments. Thank you.